హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. 400 బిలోనే, ఏదైనా మోస్ట్లీ నేను 500 బిలోనే తెప్పిస్తూ ఉంటాను. సో ఈ 2 కలర్స్ అయితే ఎల్లో అండ్ పింక్ అయితే చూసేద్దాము. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వీటికి మ్యాచింగ్ శారీస్ కూడా నేను సెట్ చేశానండి. సో అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. కీప్ వాచింగ్ విజయ ఛానల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసేద్దాము. నేను కోడ్ కాస్ట్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తానండి. కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అందరికీ యూజ్ ఉండదు కదా, అందుకని వేరేం కాదు. అప్పుడు వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంతకుముందు దీంట్లోనే బ్లూ తెప్పించానండి, చాలా బాగుంది అది క్వాలిటీ. సో ఇది డోలా సిల్క్ శారీకి తెప్పించాను అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో నేను దేనికి సెట్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను. కలర్ అయితే చాలా బాగుంది, మిర్రర్ వర్క్ వస్తుంది. వావ్, ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చిందండి, ఫ్రంటే అనమాట ఇది. సైజ్ వచ్చి మనకి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. అది ప్రింట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఇది ప్రింట్ ఒకసే వస్తుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్సే వస్తుంది. షార్ట్ హ్యాండ్స్ మనకి ఇట్లాగా ఫిల్ట్ లాగే వచ్చిందనమాట, కొంచెం ఇట్లాగా పఫీ లాగా రావచ్చు. ఓకేనా, అలా ఉంది. అండ్ మిర్రర్ వర్క్ కూడా, మిర్రర్స్ అనేది చాలా బాగుంది. మనకి గోల్డ్, అలాగే గ్రీన్, పింక్, ఈ బార్డర్ అంతా రెడ్, పింక్, గ్రీన్, గోల్డ్, రెడ్, చాలా బాగుంది. చాలా శారీస్కి మ్యాచ్ అవుతాయండి ఇట్లా తెప్పించుకుంటే. అందుకే నేను ఈ స్టైల్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎక్కువ రెడీమేడే, నేను ఎప్పుడు కూడా రెడీమేడ్ యూజ్ చేస్తాను. రెడీమేడ్ డ్రెస్సెస్, రెడీమేడ్ బ్లౌజెస్, శారీస్ తెప్పించుకొని చక్కగా ఫాల్ స్టిచ్ చేసుకొని హ్యాపీగా వేసేసుకోవడం. ఇది బ్యాక్ మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంది, సూపర్ ఉంది. కాంబినేషన్ బాగుంది. అలాగే లోపల మనకి ఖర్చు ఇచ్చాడా, అసలు ఎట్లా ఉంది లైనింగ్ అనేది కూడా చూసేద్దాం. కప్స్ ఎలాగున్నాయి, టెంపరీ స్టిచ్చెసే ఇస్తాడు, కాదు గట్టిగా ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను. సైజు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి, నాకు గుర్తు లేదనమాట. మోస్ట్లీ నేను 40 ఆల్టరబులే పెడతాను. సైజు ఉంటే కనుక 40 ఆల్టరబులే పెడతాను. సో అందుకనే నాకు ఎంత ఖర్చు వచ్చినట్టుంది. సో ఇంతకుముందు ఇక్కడ కటింగ్ అని అయిపోయిందండి. ఇప్పుడు ఇదైనా అంతే. ఇప్పుడు చూసారా, ఇలాగ సైజ్ అనేది మనం ఇక్కడ తీసుకోలేము. ఈ కుట్ట అనేది ఇప్పుడు 2 ఇచ్చాడు స్టిచ్చెస్, మనం ఈ 2 కూడా తీసుకోలేము. తీస్తే మహా అయితే ఒకటి తీస్తామేమో, ఎందుకంటే ఇక్కడ లైనింగ్ కూడా స్టిచ్ అనేది కట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంతకుముందు అయితే మరీ ఘోరంగా ఎంత ఖర్చు ఇచ్చాడో అంతవరకు కట్ అయిపోయింది. సో ఇది పర్వాలేదు, ఓవర్లాక్ అది కూడా బాగా చేశాడు, బాగుంది. స్టిచ్చెసే మనం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నా, నేను ఎక్స్ట్రా సైజే పెట్టుకున్నానండి. సో అందుకే నాకైతే ప్రాబ్లం లేదు. ఖర్చు కూడా బాగా వచ్చింది, బాగుంది. అండ్ లైనింగ్ సిల్క్గానే ఉంది, కప్స్ స్టిప్గానే ఉన్నాయి, క్వాలిటీగానే ఉన్నాయి. ఓకేనా, బెస్టే, చాలా ది బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఓవర్లాక్ చేయలేదు. ఓకేనా, జిగ్జా మిషన్ ఉంటే కనుక ఒక కుట్టి ఇట్లా ఇట్లా వేసేసేసుకోండి, ఈ పీసులు లేకుండా ఉంటాయి అంతే. మీకు అటువైపు ఫోల్డింగ్ తెలియలేదు, ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఫోల్డింగ్ తెలుస్తుంది. సో ఇలాగ ఫిల్టర్లుగా అయితే ఇచ్చాడు అనమాట హ్యాండ్. క్వాలిటీ చాలా బాగుందండి, ఈ రేటుకి చాలా ది బెస్ట్, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకో బ్లౌజ్ ఉంది, అది కూడా చూసేద్దాం. సేమ్ దీంట్లోనే నేను బ్లూ ఇంతకుముందు పెట్టానండి. సో బాగుంది నాకు, అందుకే మళ్ళీ అప్పుడు స్టాక్ లేదు. మళ్ళీ ఒకసారి అంతే, మీరు అడిగిన వాటికి స్టాకు ఉండట్లా. ఎందుకంటే నేను ఇలా పెట్టానో లేదో, ఆర్డర్ చేశానో లేదో అలా అయిపోతున్నాయి. అందుకే లిమిటెడ్ స్టాకే ఉంటున్నాయి.
సో మీరు ఒక్కొక్కరికి కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు ఇప్పుడు ఇది లింక్ ఉందనుకోండి, నేను ఫార్వర్డ్ చేయడం కుదరదు, ఈజీ టు బై, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ ఇప్పుడు స్టాక్ లేదనుకోండి, అది నేను ఫార్వర్డ్ చేయడానికి ఉండదు, అది ప్రాబ్లం. అందుకే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. చెప్తున్నాను ఇప్పుడు నాకు లింక్ ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు, ఇచ్చినా ఉపయోగం లేదు, ఇవ్వకపోయినా ఉపయోగం లేదు, మీరే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బ్లూ కలర్, పింక్ కలర్ అయితే తెప్పించానండి, చాలా బాగుంది. ఇది కూడా ఫ్రంటే వస్తుంది, ప్రింట్స్ కట్ వస్తుంది, ఇలాగా ప్రింట్స్ కట్ వస్తుంది. వీటికి మనకి లైనింగ్ ఏమి ఉండదు, కొంచెం జార్జెడ్ టైప్ వచ్చింది అనమాట. ఇది బాగుంది, కొంచెం ఇక్కడ ఫిల్ట్ లాగా వచ్చి ఇట్లాగా వచ్చింది, కొంచెం ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది అనుకుంటున్నాను. నాకు మెయిన్ ఏంటంటే హై నెక్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ హై నెక్ వచ్చింది, నాకు అందుకే నచ్చింది ఇది. ఓకేనా, పర్వాలేదు, ఈ రేటుకి ఇది బెస్టే. కాకపోతే మీరు ఒకటే ప్రాబ్లము, సైజ్ అనేది చూసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు 32 అయితే 34 పెట్టుకోండి, 34 అయితే 36 పెట్టుకోండి. ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ అనమాట, స్ట్రెచ్ అవుతుంది. సో అందుకని వీటికి ఖర్చు, లైనింగ్, కప్స్ ఏమి ఉండవు. చూడండి, మీరే లోపల ఓపెన్ చేసి చూపిస్తాను. అందుకని కరెక్ట్గా సైజు పెట్టద్దు, ఎక్స్ట్రా సైజ్ 2 సైజ్ ఎక్స్ట్రా పెడితేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ మధ్యన ఇవి ప్రిఫర్ చేస్తున్నాను, నచ్చుతున్నాయి నాకు. ఓకేనా, బాగుంది. ఇది ఖర్చు ఇవ్వడు, లైనింగ్ ఇవ్వడు, కప్స్ ఇవ్వడు, ఇది ఫ్రంట్, అందుకని ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది, అందుకని చెప్తున్నాను అనమాట. ఓకేనా, అందుకే 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా బాగుంది, షార్ట్ హ్యాండ్స్ వచ్చి నెక్, అది డిజైను. ఎక్కువ పింక్ శారీస్ ఉన్నాయిగా, సో అందుకని తెప్పించాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇవాళ వీడియో. ఈ రెండు కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మోస్ట్లీ నాకు ఎక్కువ మీషో ఆన్లైన్ షాపింగ్లో బ్లౌజెసే ఎక్కువ నచ్చుతాయి, శారీస్ కన్నా కూడా నాకు ఎక్కువ బ్లౌజెస్ నచ్చుతాయి అనమాట. సో అందుకనే ఎక్కువ నా వీడియోస్ బ్లౌజెస్ కలెక్షనే ఉంటాయండి. ఓకేనా, అండ్ మింత్రా, అమెజాన్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, లేదంటే బాబుకి అంటే మెన్స్కి సంబంధించిన షార్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, అట్లాగా కార్గోస్ కానీ అట్లాగా తెప్పిస్తూ ఉంటాను. అవి బాగుంటాయి, దాంట్లో ఏంటంటే బ్రాండెడ్ ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను. ఓకేనా, మెన్స్ కలెక్షన్ అయితే అవి బాగుంటాయండి. అమెజాన్, మింత్రాలు అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వసరం లేదు. సో ఈ మీషో ఏంటంటే నా ఓన్లీ మై సెల్ఫ్, నా వరకే బాగుంటాయి అన్నమాట. అంటే బ్లౌజెస్, శారీస్, డ్రెస్సెస్, చున్నీస్ అట్లాగా. ఓకేనా, నాకు ఈ రెండు కూడా చాలా బాగా నచ్చినాయండి. నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అదే ఇవాళ వీడియో. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ షాపింగ్.